దేవునికి స్తోత్రాలు. సమయం ఇచ్చినటువంటి దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తూ, ఈ అవకాశం కల్పించిన KPBSS కేరళ జయాకర్ కృష్ణన్ గారికి, బాప్టిస్టు పొలముల సమాజం నందలి సంఘ కాపరులకు, సంఘస్థులకు మరియు ఒలివ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ వందనములు తెలియజేస్తున్నాం. ఈ దినం మనం క్రిస్మస్ రోజుల్లో మనం ఉంటున్నాం. ఈ క్రిస్మస్ రోజులలో మనము ఎలా ఉండాలంటే, లోకములో ఒక వెలుగుకరమైనటువంటి జీవితంలో మనం ఉండాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి అయ్యలారా, అమలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, 9వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని యెషయా ప్రవక్త గారు క్రీస్తు పూర్వం దాదాపు 742-687 మధ్యకాలంలో యెషయా ప్రవచనమెత్తి మరి ప్రవచించిన సంగతి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ప్రవచనం అనగా అది అత్యున్నతమైనది, ఆత్మ ప్రేరణ వలన కలిగేది. అది ఇది మొదటి సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తే, సమూయేలు ప్రవక్త సౌలుకు జరగబోయేటువంటి సంగతులను ముందుగానే ప్రవచనమెత్తి చెప్పినట్లుగా మనం చూస్తాం. సౌలు దారి మధ్యలో పోతుండగానే సమూయేలు ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం నెరవేరినట్లుగా మనం మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 5-6 వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆ విషయం మనకు స్పష్టంగా మనం గ్రహించుకోవచ్చు. ఈ మాటలు క్రీస్తు పూర్వం 742లో 687 మధ్యకాలంలో యెషయా గారు ప్రవచించడం జరిగింది. మరి క్రీస్తు పూర్వం 900 నుండి 400 వరకు ఇది ప్రవక్తల కాలము అని చెప్పవచ్చు. ఇది ప్రవక్తల కాలము అని చెప్పవచ్చు. అనగా ప్రవక్తలు ఏదైతే పలుకుతారో, ప్రవక్తలు ఏదైతే ప్రవచిస్తారో అది నెరవేరుకుంటూ వచ్చినటువంటి సంగతి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రవక్త అంటే అర్థమేమి? అందరూ ప్రవచిస్తున్నారు ఈ రోజుల్లో. ఏది ప్రవచనం అనాలో, ఏది ప్రవక్త అనాలో, ఏది ఉపదేశం అనాలో, ఏది దర్శనం అనాలో తెలియదు. కానీ ప్రవక్త అనేటువంటి వాడు హిబ్రూ భాషలో నాబీ అని సంబోధిస్తారు. ప్రవక్త అనగా దేవుని వాక్కును ప్రకటించేవాడు, ప్రభువుచే పిలువబడినటువంటి వాడు, ప్రభు సేవకుడు, మధ్యవర్తి, వాక్కును వినువాడు, దర్శనాన్ని చూచువాడు. బైబిల్ గ్రంథంలో మనం సుమారుగా ప్రవక్తలను మనం చూసినప్పుడు లిఖించిన ప్రవక్తలు మనం చూడగలం. మరి పరిశుద్ధ గ్రంథమును మనం చూస్తే లిఖించని ప్రవక్తలు ఏలియా, ఎలీషా మనకు కనబడతారు. లిఖించిన ప్రవక్తలు ఉన్నారు. వారు 16 మంది ప్రవక్తలుగా మనం చెప్పుకోవచ్చు. అందులో పెద్ద ప్రవక్తలు అని పిలువబడేటువంటి వారు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వంటి ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు పిలువబడుతూ, చిన్న ప్రవక్తలు అనగా 12 మంది చిన్న ప్రవక్తలుగా
హోషేయ, ఏవేలు, ఆమోసు, ఓబద్య, యోన, మీక, నహూము, హబక్కుకు, జెఫెన్నే, హగ్గయి, జకర్య, మలాకి. ఈ భాగం ప్రవక్త యెషయా నుండి మొదలవుతుంది. మీరు గుర్తుంచుకోవాలి అది. ఈ భాగాలన్నీ అంటే ఈ చిన్న ప్రవక్తలు అనేటువంటి చెప్పబడుతున్నటువంటి ఈ ప్రవక్తల కాలాన్ని యెషయా ప్రవచనం లేదా యెషయా గ్రంథంతోనే మొదలవుతుందని మనము తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా మనకు కనబడతా ఉంది. కానీ యెషయా కంటే ముందు ప్రవక్తలు ఉన్నారు. వారిని ఆది ప్రవక్తలు, వారిలో ప్రధానమైనటువంటి వారు ఏలియా, ఎలీషాగా మనం చెప్పుకోవచ్చు. వీరితో పాటు సమూయేలు ఉన్నాడు, నాతాన్ గారు ఉన్నారు, గాదు ఉన్నాడు, అదేవిధంగా మరి షిలో నివాసి అహియా ఉన్నాడు, శమయ ఉన్నాడు, మరి హల్దా అనే ప్రవక్తిని ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు అన్నా ప్రవక్తిని కూడా మనం చూడగలం. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పు కుమార్తెలు కూడా ప్రవచనం ఎత్తినట్లు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి మరి సంఘస్థులారా, అయ్యలారా గమనించండి. నేను ఎందుకు ఈ ప్రవక్తలను ఉదాహరిస్తున్నానంటే, ఏదైనా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాటను నెరవేరుతూ వచ్చినటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే మనం వాక్య భాగంలో చదువుకున్నట్లు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారని ప్రవక్త అయినటువంటి యెషయా గారు 742 687 మధ్యలో ఈ ప్రవచనం చెబితే, ఆ ప్రవచనము క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ప్రభువు ఈ భూమిపైన జన్మించినప్పుడు ఆ వెలుగును గూర్చి లేదా ఆ మాటను గూర్చి లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం మధ్య భాగంలో నుంచి మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం మధ్య భాగంలో చూద్దాం. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రాలు. చీకటిలోను మరణ ఛాయలను కూర్చుండు వారికి, అక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, 9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు అని. అప్పుడే ప్రవక్త గారు ప్రవచించారు చూచుతున్నారు అని. అంటే అది జరిగిపోయింది ఆ కాలంలోనే. అందుకే ప్రభువు మరి ఈ లోకంలో జన్మించినప్పుడు చీకటిలోను మరణ ఛాయలను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. అవును, ఈ వచనంలో మనం చూసినప్పుడు చీకటిలోను మరణ ఛాయలోను ఉండి వారికి వెలుగు ఎలా వచ్చింది? ఆ మహత్యం బట్టి పైనుండి మనకు అరుణోదయం అనుగ్రహించాడు. అరుణోదయము అంటే ఎరుపు లేదా సంధ్యారాగం లేదా కాంతిని అనుగ్రహించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో 9వ వచనం మనం చూసినప్పుడు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. ఏదది? ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి అరుణోదయం అది. అందుకే ప్రభు అంటాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇక మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తే, మేము ఆయన నక్షత్రమును చూచి అని మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఆ నక్షత్రం? ఏది ఆ నక్షత్రం? అవును, వెలుగున్నంత వరకే మనం పనులను చక్కపరుచుకున్నాం. అయితే చీకటిలో అది ఎంత మాత్రం వీలు కాదనేటువంటి సంగతి మనం గ్రహించుకోవాలా. అందుకే ప్రభు మొట్టమొదట వెలుగు కమ్మని పలికాడు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని వ్రాయబడింది. అందుకే లూకా సువార్తలో ఇప్పుడు చదివాం కదా, 1వ అధ్యాయం 79వ వచనం చూసినప్పుడు, చీకటిలో కూర్చుండు వారికి మరణ ఛాయలో కూర్చుండు వారికి ప్రభువు ఈ భూమి మీదకు రానంత వరకు చీకటే. అనగా వెలుగును గూర్చి తెలుసుకోలేక మరణ ఛాయలోను మనుషులు జీవిస్తున్నామనేటువంటి సంగతి వారికి ఉన్నది. కానీ వారి చుట్టూ మరణ ఛాయలు. అపోస్తులైన పౌలు
సౌలుగా ధర్మశాస్త్రము నెరిగినవాడు, అయితే హింసించువాడు, దూషకుడు, వెలుగును చూడకముందు వెలుగును చూశాక. అందుకే అపోస్తుల కార్యములు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం మధ్యలో మనం చూస్తే, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అని వ్రాయబడింది. దేవుని స్తోత్రాలు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ప్రకాశించును అని మనం చూస్తా ఉన్నాం. ఈ వెలుగు సౌలుతో ప్రారంభమైనది కాదనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించుకోవాలి. ఈ వెలుగు పౌలుతో ప్రారంభమైంది అనడానికి వీలు లేదు. ఈ వెలుగు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. దేవుని స్తోత్రాలు. ఎవరితో మాట్లాడాడు? పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అవును, ఆ రోజు దర్శనం ద్వారా లేదా వెలుగు ద్వారా అబ్రహాముని పిలిచినటువంటి దేవుడు, వెలుగు ద్వారా మోషేతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు సౌలుతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడగలం. క్రీస్తునందు ప్రేమైనటువంటి అయ్యలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏదంటే, ఈ వెలుగు పూర్వకాలం నుంచే ఉందన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలా. ఈ వెలుగును గూర్చి లోకంలో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఈ వెలుగును గూర్చి ప్రచారం చేస్తూ, మేము వెలుగును చూశాము, మేము ఆ వెలుగును వెంబడిస్తున్నాము అని చెప్పి చాలామంది తమను తామే మోసపరుచుకున్నటువంటి సంగతిని మనం చూడగలం. ఈ వెలుగును చూడాలని హిమాలయాలకు వెళ్తున్నారు, ఈ వెలుగును చూడాలని తపస్సులు చేస్తూ ఉన్నారు, ఈ వెలుగును చూడాలని అన్వేషణ చేస్తూ ఉన్నారు. మనము అన్ని యుగాలలో మనం చూసుకుంటూ పోతే, ఇప్పుడు ఎవరైతే భూమి మీద ఆరాధింపబడుతున్నారో అట్టి వాళ్ళలో ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా ఆ వెలుగును వెంబడిస్తూ వారు వెలుగును చూస్తూనే అన్నారు, కానీ ఆ వెలుగును బయట పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు తమ జీవితాన్ని రాలిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ వెలుగు ఎవరు, ఎందుకు ఈ వెలుగు ద్వారా దేవుడు మాట్లాడినాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే, మీరు పూర్వమందు 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మాట్లాడుతూ, తర్వాత తన పిల్లలమైన మనల్ని కూడా ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము లోకమునకు వెలుగు. ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని కుమారులమైన మనము దేవుని పిల్లలమే అవుతాము, కానీ మరెవరో పిల్లలు కాదు అనేటువంటి సత్యాన్ని మనం ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 105వ వచనంలో మాట్లాడతాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆ వెలుగును గూర్చినటువంటి మాట, ఆ వెలుగును గూర్చినటువంటి వార్త, ఆ వెలుగై ఉన్నటువంటి క్రీస్తును గూర్చినటువంటి వార్త ఈ లోకంలో మనం కూడా చాటి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత
ఎంతైనా ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం లేఖనాల్లో పరిశీలన చేసినప్పుడు యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఈ రోజుల్లో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అని మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనము నెరవేర్పు క్రీస్తు లోకములోనికి వెలుగై వచ్చాడంటే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఇక లోకములోకి వెలుగు వచ్చను కానీ చీకటి ఎంత మాత్రమును గ్రహింపకున్నది అని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలం. ఈ లోకానికి క్రీస్తు ప్రభు 2000 పూర్వమే 2016 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఇప్పటికి 2000 దాటిపోయినా కానీ ఇంకా మనుషులు దేవుణ్ణి వెతుకుతా ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు దేవుడని, ఎక్కడ ఉంది ఆ వెలుగు అని ఇప్పటికీ అన్వేషిస్తూనే ఉన్నారు. వారి అన్వేషణలో మరి వారిని వారే మరి మట్టికి మన్నైపోతా ఉన్నారు. మరి నీ సంగతి ఏంది? ఈ వెలుగు ఉండగానే, ఈ వెలుగు లోకంలో ఉండగానే మనం క్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకే మనము చాలామంది అనుకుంటారు మేము వెలుగులో ఉన్నామని. ప్రియ సోదరుడా, నీకు ఉద్యోగం ఉండొచ్చు, ఆస్తి ఐశ్వర్యం ఉండొచ్చు, నీకు భోగభాగ్యాలతో తూగే భవనములు ఉండొచ్చు, కానీ అందరూ దీనితోనే మేము వెలుగులో ఉన్నాం అని తమను తామే మోసపరుచుకుంటూ జీవితాన్ని కాలాన్ని వృధా చేస్తూ వారు మరణిస్తున్నారు. వెలుగును ఎంత గ్రహింపక వెలుగు కార్యములు స్పష్టములై ఉన్నవి అనేటువంటి సత్యాన్ని మర్చిపోతా ఉన్నారు. ప్రభు రెండు ఆజ్ఞలలో నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించు అనే సత్యం చెబితే, మేము వెలుగులో ఉన్నామని చెబుతూ తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకను చీకటిలోనే ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలా. ఈ క్రిస్మస్ దినాలలో మనము చూడవలసింది, మనం నేర్చుకోవాల్సింది వెలుగులో మనం ఉన్నామని. వెలుగులో మనం ఉన్నాము అంటే మన సహోదరుని మనం ప్రేమిస్తున్నటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం వెలుగులో ఉన్నటువంటి సత్యం ఎప్పుడు తెలుస్తుందంటే మనము సహోదరుని ప్రేమిస్తున్నామని, మనము తోటివారిని ప్రేమిస్తున్నామని, మనం ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నామని. ప్రభు అంటాడు కదా, బీదలను, పరదేశిని, ఆకలి ఉన్న వారిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. అందరం క్రిస్మస్ చేస్తున్నాం, క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం, ఎంతో ఆడంబరాలతో మరి కార్యక్రమం జరిపిస్తున్నాం, కానీ క్రీస్తును మన హృదయంలో లేకుండా చేసుకుంటున్నాం. ఇది ఎంతవరకు న్యాయమో మనం గుర్తుంచుకోవాలా. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం అంటాడు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మేము కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి అని మాట మనం చూస్తా ఉన్నాం. ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉంటుంది. ఈ చీకటి అగాధము ఈ భూమిపైన కమ్ముకోకముందే, సృష్టికర్త నుంచి నిన్ను రమ్మని పిలవకముందే నీవు ఈ వెలుగును గూర్చినటువంటి సత్యాన్ని చాటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మేము కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తానెక్కడికి పోచున్నాడో ఎరగడు. ఎరగరు. నువ్వు చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? జ్ఞానులు అన్నారు, మేము ఆ నక్షత్రమును చూచి, మేము ఆయన నక్షత్రమును చూచి అని మాట్లాడతారు. మరి నువ్వేమంటున్నావు?
ఏ నక్షత్రాన్ని చూసిపోతున్నావు? నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు సోదరి, సహోదరుడా, నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు. మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను వెంబడించితిమి. ఆ జ్ఞానులు వెంబడించినట్లుగా మనం ఆ నక్షత్రం వెంబడిస్తామా? ఆ నక్షత్రం ఎవరు? ఆ నక్షత్రం యేసు ప్రభువే. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అనే దేవుడు తన మహిమా జ్ఞానము యేసుక్రీస్తునందు ఉంచాడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తాం. ఆ మహిమా జ్ఞానము యేసు ప్రభు అయినటువంటి ప్రభువును మనము వెంబడించడానికి సిద్ధపడాలి. వెలుగులో ఉన్నాము, ఆ వెలుగును లోకానికి చాటించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలా. ఎప్పుడైనా ఆ వెలుగును గురించి ఎప్పుడైనా నువ్వు నీ జ్ఞానంతో ఆలోచన చేశావా? ఆ వెలుగును లోకంలోనికి చాటాలని నిన్ను అందుకోసమే ఈ భూమి మీద నిర్మించాడనేటువంటి సత్యాన్ని నువ్వు మరిచి, అందరూ తమ సొంత కార్యములు చూచుతున్నారు కానీ దేవుని కార్యములు చూడరనేటువంటి సత్యాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు. దేవుని కార్యాన్ని చూడాలి. మనము ఆయన నక్షత్రంలాగా లోకంలోనికి క్రీస్తు వెలుగును ప్రకాశింపజేద్దామా? కాలము, అందుకే గలితీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపను. ఏ విధంగా పంపాడు? వెలుగుగా పంపాడు. దేవుడు మరి నేను వెలుగై ఉన్నాను అంటాడు. ఈ వెలుగును గూర్చినటువంటి యోహాను గారు సాక్ష్యం ఇస్తూ, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు, నేను ఆ వెలుగును కాదు కానీ నేను ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను వచ్చానన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు. మరి నేను ఏ విధమైనటువంటి సాక్ష్యం ఆయన గురించి ఇద్దాం? ఆయన గురించి సాక్ష్యం మనం ఏ విధంగా చెప్దాం? వెలుగును గురించి సాక్ష్యం చెప్దామా ప్రియ సోదరి సహోదరుడా? ఈ సమయంలో మరి మనం క్రిస్మస్ సెలబ్రేషన్లో ఉన్నాం కాబట్టి మనము తేజరిల్లాల, మనము వెలుగు ప్రకాశించాలా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఆ వెలుగును గూర్చి లెమ్ము ప్రభు పిలుస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, అరైజ్ సైన్ ఫర్ యువర్ లైట్ హాజ్ కమ్ అండ్ ది గ్లోరీ ఆఫ్ ది లార్డ్ ఈజ్ రైజన్ ఓపెన్ యూ. ఆయన వెలుగు వస్తా ఉంది, మనం ప్రకాశిద్దామా? యెహోవా మహిమా నీ మీద ఉదయించును, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, వెలుగు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, వెలుగు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. అవును, ఆనాడు ప్రవక్తల మీద ఉన్నటువంటి మహిమ, ఆనాడు వెలుగుతో మాట్లాడిన మహిమ ఈరోజు ఈ అంత్యకాలంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని గ్రహించి లోకములో ఆ వెలుగును గూర్చినటువంటి వార్తను చాటి చెప్పడానికి సిద్ధమవుదామని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ప్రార్థించుకుందాం.
సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభువా, క్రిస్మస్ దినాల్లో మేము ఉంటున్నాం. నీ వెలుగును గురించినటువంటి వార్త ఈ లోకానికి చెప్పాలనేటువంటి ఈ సత్యాన్ని 10 మందితో పంచుకోవాలనే ఉద్దేశంతో నాయనా మరి నీ వెలుగును గురించినటువంటి వార్తను మీరు మాట్లాడించడం మీకు స్తోత్రాలు. దేవ, ఈ వెలుగును గురించినటువంటి నీ వార్తను లోకంలో అనేక మంది ఉన్నారు తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డలు, అదేవిధంగా నిన్ను నమ్మని వారు కూడా ఉన్నారు. అందరినీ ఆ వెలుగులోకి, నీ వెలుగులోకి ప్రభువా అందరినీ రప్పించుకొని ప్రార్థిస్తున్నాం. దయతో కనికరించండి, మీ కృపను విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రభువా నీ దాపును చేరి నువ్వు వెలుగుగా కనుగొని నీ యందు ఆనందంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని, అనేక మందిని కట్టబడడానికి నీ కృప సహాయం దయచేయమని నాయన ఇచ్చిన ఈ సమయంకై మరి మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఇక రాబోయే కాలములు తండ్రి నీకు సాక్షిగా నిన్ను మహిమపరచే బిడ్డగా వాడుకొనుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగు వచ్చున్నాం మా తండ్రి. ఆమేన్.